ఈ సమయంలో మరొక సాక్ష్యాన్ని మనం విందాం. కొత్తకోట సంఘ పెద్దలు, మా ప్రియులు మామయ్య గారు కలం నాయుడు గారు వచ్చి సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. ఈ సమయంలో సాక్ష్యాన్ని వినడానికి మీరందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. దేవుడి వందనాలు. చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మే నెల 17వ తారీఖుని సాయంకాలం 6:30 దాటాక 7 గంటల లోపల నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు కానీ, పొలం నుంచి బయలుదేరేటప్పుడు కానీ దేవుడిని ప్రార్థన చేసుకుని నేను బయలుదేరాను. కానీ ఆ రోజు ఏం జరిగిందో నాకే తెలియదు. కానీ 6:30 టైంలో బయలుదేరి వచ్చేస్తున్నాను. కొద్ది దూరంలో వెళ్ళేసరికి ఆ సమయంలో వెనకాల బండి వచ్చి సైకిల్ స్టాండ్ గుద్దేశాడు. స్టాండ్ గుద్దిపోయేసరికి సైకిల్ అలా దూరిపోయింది. నేను అలాగా ఆ రోడ్లో పడిపోయాను. వెంటనే దేవుడిని అత్తుకున్నాడు. దేవుని స్తోత్రం. కానీ పడిపోయాను, కానీ నాకు ఏ నొప్పి కూడా లేదు. ఇంత రాయి కానీ, ఇంత బెడ్డ కానీ, ఇంత రక్తం కానీ ఇలా సెమ్మ ఇలా గీయలేదు నాకు. దేవుడు కాపాడాడు. అంటే నేను కూర్చుని పోయి మా సైన్యం మొత్తం మా కుటుంబాలందరూ వచ్చేసి ఆ కుర్రోడు పాపం పిల్లలు 2 కుర్రోళ్ళు వచ్చారన్నమాట. ఆ బండి తీసుకుని వచ్చి వాళ్ళు కుడెత్తం చంపేత్తం నరికేత్తం కలిసి వాళ్ళ మీద అందరూ ప్రయత్నం చేశారు. అంటే లేచి, బాబు మీరు ఎవరు కూడా వాళ్ళు ఏమనొద్దు, ఈ వేళ ఆలయాలు రేపు మన పిల్లలు అవుతారు, కానీ వాళ్ళు పట్టనకూడదు, మీరు వెళ్ళిపోయిన వాళ్ళు పంపించాం. వాళ్ళు వెళ్ళిపోయారు. వెంటనే గోమదాల దగ్గరికి వెళ్తే మందులు ఇచ్చారు. కొద్దిగా తగ్గింది, ఇంకా కొద్దిగా నొప్పి వస్తుంది. కానీ మీ అందరూ కూడా ప్రార్థన చేయాలి. కానీ ఏంటంటే మనకు ముఖ్యంగా జరిగేది ఏంటంటే ప్రార్థన ముఖ్యం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళా మనం కాకపోతే మనం చేసే వాళ్ళందరూ కూడా పని వాళ్ళవే, కానీ ఎక్కడ ఇంట్లో కూర్చొని తినే వాళ్ళు ఏం కాదు. ఉదయం వెళ్ళేసి సాయంత్రం వరకు కూడా ఏదో పని మీదకి వెళ్తున్నాం కాబట్టి ఉదయం తెల్లవారి వెంటనే మనం ప్రార్థన చేసుకొని మన పనికి వెళ్ళేటప్పుడు ఆ దేవుడు మనకు కాపాడుతాడు. కానీ ఏంటంటే కొంతమంది విశ్వాసులు అవిశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటారంటే ఏదైనా దెబ్బ తగలబోతాడికి దేవుడు మనకి ఎక్కడ కాపాడు అంటారు. అది చాలా తప్పు అన్నమాట అనుకుంటే. ఈ విషయం జరిగింది కానీ నేను ఎప్పుడైనా కానీ నాకు ఏ విషయం జరిగినా కానీ వెంటనే ప్రసాద్కి, దేవానందం గారికి, బాలరాజు గారికి, యేసేపు గారికి, రమణ గారు ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసాలు కూడా నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయమంటాను ఏం చేస్తే ఇలా జరిగిందని. కానీ ఏంటో ఈ ట్యూబ్ మాత్రం ఎవరికి కూడా తెలియదు. ఈ విషయం ఇప్పుడు చెప్తే నాలుగు కూడా తెలుస్తుంది, ఎవరికి కూడా నేను చెప్పలేదు. కానీ దేవుడు ఆ టైంలో నన్ను హత్తుకున్నాడు అన్నమాట. మిమ్మల్ని అందరూ కూడా ప్రార్థన చేయమని మరి సంఘం బిడ్డలందరూ ప్రత్యేకంగా వందనాలు, సేవలందరూ ప్రత్యేకంగా వందనాలు. ఈ మాటలు దీవించుగాక. సాక్ష్యాన్ని మనతో పంచుకున్నటువంటి ఆ సాక్ష్యాన్ని బట్టి చాలా అద్భుతం దేవుడు ఆ యొక్క వ్యక్తికి దేవుడు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మన కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో మనకు ఆయన తోడుగా ఉండేటువంటి దేవుడు. నాయుడు గారిని, సంఘ పెద్ద గారిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అద్భుతమైన సాక్ష్యం కదా. ప్రభు ఏం చేశాడు? హత్తుకొని ఆ రోడ్లో పడినటువంటి ఆయన ఏ ప్రమాదము కూడా జరగకుండా దేవుడు అద్భుతమైనటువంటి కాపుదలు అనుగ్రహించాడు. అందును బట్టి సమస్త మహిమ ఘనత యెహోవా నామానికి చెల్లునుగాక. ఆమేన్.